ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ వారు యాలల్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఐసీడీఎస్ అధికారులు ఏర్పాటు చేసిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌష్టికాహారం భుజించే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా ఐసీడీఎస్ అధికారులు విధిగా గర్భిణులకు, బాలింతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పరంగా అందించే పౌష్టికాహారంను సకాలంలో అందించే విధంగా చూడాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అరే కూర్చోబెట్టా, కూర్చోరా. ఓకే సార్. ఇవన్నీ కూడా మన బాలామృతం, మనం సెంటర్లో ఇస్తున్నటువంటి బాలామృతం డిఫరెంట్ ఐటమ్స్ ఎట్లా చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం సార్. అండ్ మునగాకు స్పెషల్గా కాల్షియం ఉండాలి కాబట్టి మునగాకుతో ఎట్లా డిఫరెంట్గా సీనర్ అంటుంది ఇంతకుముందు, ఇప్పుడైతే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. తయారు చేసి ఇస్తారా వాళ్ళకి? ఒక ప్యాకెట్ అది చెప్పండి మళ్ళీ. ఆ ప్యాకెట్ అన్ని మిక్సింగ్ చేసి ఒక పౌడర్ అంటే ఆ పౌడర్తో అన్నీ చేయొచ్చు. ఏ రకంగా తినాలనుకుంటే ఆ రకంగా. సప్లిమెంటరీ న్యూట్రిషనే కాదు, ప్రీ స్కూల్ కూడా సార్. ఇప్పుడు మనం ప్రీ స్కూల్ అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా కన్వర్ట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే మనకు టీచర్లకి కూడా సార్ ప్రియదర్శిని పూర్వ ప్రాథమిక విద్యా కరదీపిక అనేసి మనకు ఈ బుక్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాము. అండ్ ఇది సెప్టెంబర్ వరకు వచ్చింది సార్. సేమ్ లాంచ్ చేసిన తర్వాత వస్తుంది. అండ్ మనం ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, ప్రీ స్కూల్ పాఠాలు చెప్తాం సార్. అంటే ఇంతకుముందు లాగా అదే ఇప్పుడు స్టూడెంట్స్ అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్త సిలబస్ కొత్త సిలబస్తోనే ఎక్కువ ఇంట్రెస్ట్గా వస్తున్నారు స్కూల్కి. వాళ్ళు మేము చిన్న పిల్లలతో సహా 2.5 years పిల్లల్ని కూడా వాళ్ళ తల్లులు మా దగ్గర పంపించడానికి ఇంట్రెస్ట్ పంపిస్తున్నారు కూడా స్కూళ్ళకి. పిల్లలు మా పాటలు, ఆటలు, కథలు పిల్లలకు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా మీరు ఏం చెప్పండి అని చెప్తున్నాం. మేము కథ చెప్పినాం కదా, ఆ కథ మీరు మీ అమ్మలకు చెప్పండి అని అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. మా పిల్లలు అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు అని వాళ్ళ తల్లులు కూడా కూడా చెప్పగలుగుతున్నారు. మా దగ్గర ఆట పాటలతో కిట్ కూడా ఇవ్వడం జరిగింది. జూన్ మంత్లో ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఎవ్రీ మంత్ వాళ్ళు తక్కువ బరువు ఉన్నారా, ఇన్ఫాంటోమీటర్, అది స్టారియోమీటర్, ఇది సాచర్ స్కేల్, ఇది మదర్ అండ్ చైల్డ్. ఈరోజు శ్రీమంతుల పిల్లలు అయితే ఈరోజు చాలా మటుకు చిన్నపిల్లలు ఉంటేప్పుడే ప్లే స్కూల్స్ కుదిరిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో బీద బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి పిల్లలు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళని అంగన్వాడీ సెంటర్లల్లో గతంలో మనం చూసినాం. అంగన్వాడీ సెంటర్ అంటే వాళ్ళకి వస్తే మధ్యాహ్నం భోజనం చేసి పోయేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ సెంటర్లను అన్నింటినీ కూడా ఒక ప్లే స్కూల్ లాగా చేయాలా. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు ఒక మంచి డైవర్ట్ కాకుండా ఒక సిస్టమేటిక్ వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో వారి ఇష్ట ప్రకారం నడుచుకునే విధంగా ఒక ప్లే స్కూల్ లాగా ఫ్రీ స్కూల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో కూడా ఇప్పుడే మా సిడిపిఓ గారు కానివ్వండి, ఇప్పుడే తిమ్మయ్యపల్లి జయంతి గారు కూడా ఆ పాఠశాలతో ఆ సెంటర్లో గతంలో ఉన్నప్పుడు సెంటర్ ఏ విధంగా ఉండే, ఈ ప్రీ స్కూల్ పెట్టిన తర్వాత ఏ విధంగా పిల్లలు కూడా ఏ విధంగా మన దగ్గరికి వస్తుంది. పేరెంట్స్ కూడా మన సెంటర్లో ఉంటే ఒక గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పనులు చేనుల పనులు ఉంటాయి, రకరకాల పనులు పేరెంట్స్ తల్లిదండ్రులకు ఉంటాయి.
పోయేటప్పుడు కూడా ఒక అంగన్వాడీ సెంటర్లు ఉంటే సేఫ్గా ఉంటారు, వాళ్ళు ఇంకా జ్ఞానోదయులు అయ్యి ఒక మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సిస్టమ్ పెట్టడం. దీన్ని కూడా ఇమ్మీడియట్ దీనికి సంబంధించినటువంటి టీచర్స్, అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, అధికారులు కూడా అదే విధంగా కానివ్వండి, అదే విధంగా తయారు చేసుకుంటూ వారికి విటమిన్స్ లోపం కూడా లేకుండా ఎప్పటికప్పుడు నెలకోసారి 2 సార్లు అవసరం అనుకుంటే వాళ్ళు పేమెంటే కానివ్వండి, వాళ్ళు వెయిట్ లాస్ ఏదైనా అయితే ఉంటే కూడా వాళ్ళు ఎందుకోసం అవుతున్నారో తూచా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఏమైతే చాలా మనకి ఏం కాదులే, మన బాబుకు పక్క అవుతుంది, మన జ్వరం వచ్చింది అని చెప్పి నెగ్లిజెన్సీ ద్వారా చాలా మటుకు అది పెరిగిపోయిన తర్వాత కదా కొద్ది రోజులు అయిన తర్వాత రోగాల బారిన పడి ఇబ్బందికరంగా మారితే అవసరాలు ఉంటాయి కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే దాన్ని దాన్ని నివారించాలని చెప్పి ఈ అంగన్వాడీలు మాత్రం ప్రధానమైనటువంటి పాత్ర పోషించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, టీచర్స్ లేని స్కూల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొన్ననే డిఎస్సి పెట్టి ఏ స్కూల్లో కూడా లేని ఉపాధ్యాయుడు ఉండొద్దు, ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడు ఉండాలి, ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి అందరూ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫిలప్ చేయడం జరిగింది. 99%. 1-2% అక్కడక్కడ కూడా ఉన్నాయి. నాకు ఇప్పటి వరకు కూడా నేను ఈ ప్రజాపాలన ఊరు తిరుగుతుంటే నాకు అక్కడిక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఉపాధ్యాయులు ఎక్కడైతే అవసరం ఉన్నారో ప్రతి దగ్గర కూడా పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మన గౌరవ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నందుకే ఈరోజు ఒక టీచర్స్ రిక్రూట్మెంటే కానివ్వండి, మన ట్రాన్స్ఫర్స్ జరుగుతూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక్కరికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ జరగడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన యాలాల్ మండలంకే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఈరోజు అంగన్వాడీలని ప్లే స్కూల్స్ నాకు ఏ విధంగా అయితే మారుస్తూ ఉన్నామో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు 200 కోట్లతోని మన పక్కనే ఇక్కడనే దౌలాపూర్లోనే మనం గట్టబోతున్నాం. భీమన్ అంటారు ఎప్పటికీ మా మండలికి ఏదైనా ఫస్ట్ ఇవ్వాలంటే అందుకే 200 కోట్లతో ఇస్తే మీరు చెప్పినట్లే మీ మండలికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటేనే ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా నేను చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా తాండూరులో ఒక మంచి ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకొస్తామని చెప్పినట్లే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లోనే ఒక మంచి స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలనుకో చక్కటి సంకల్పంతో ఆ స్కూల్ కూడా ఎంబడే మనకి సెకండ్ ఫేజ్లోనే మొన్ననే శాంక్షన్ చేపించడం కూడా జరిగింది. వీలైతే రేపు సీఎం గారు వచ్చేది ఉండే కొడంగల్కి వచ్చినప్పుడు మనకు కూడా వస్తుందని చెప్పిండే. కొడంగల్ కూడా సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినందుకు రాలేకపోయిండు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గారితోనే ఫౌండేషన్స్ కంపల్సరీ పెట్టి అతి త్వరలోనే మన పిల్లలకు అందించే విధంగా మన పిల్లలకు దాంట్లో చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అతి త్వరలోనే ప్రారంభించుకుందాం. మిగతా వసతుల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే చెప్పున్నదో ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బందులున్నా గత 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసినా మళ్ళా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు రుణమాఫీ వరకు ఇస్తూ ఉన్నాం. రేపు మాపు రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఇండ్లు లేని మా సోదరి మనలకు అందరూ కూడా ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం. రేపటి నుంచి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా తీసుకోమని చెప్పినాం. ఇండ్లు ఎవరైతే లేరో బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. వారికి కూడా రేపటి నుంచి ఇల్లు ఇచ్చి ఇల్లు లేని వారికి అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని ఇంద్రమ్మ కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీల ద్వారా అప్లికేషన్స్ తీసుకొని ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 2 మోడల్గా 2 విలేజెస్ తీసుకున్నాం. దాంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డు కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో ఏదైనా చెప్పింది చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి మన పక్కనే ఉన్నాడు. వారు ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్పినామో ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక వ్యవస్థ లాస్ట్ గవర్నమెంట్ చిన్నభిన్నం చేసినందుకు కొద్దిగా లేట్ అవుతా ఉన్నది. దాన్ని గాడిలో పెట్టి మీకు అందరూ కూడా ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినామో చెప్పినటువంటి గ్యారెంటీలలో ఇప్పుడే మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల వాళ్ళకు కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినాం, 500లకు సిలిండర్ ఇచ్చినాం. రైతు రుణమాఫీ మ్యాక్సిమం 90% అయిపోయింది. ఇంకా రైతు భరోసా ఇస్తా ఉన్నాం, అతి త్వరలోనే ఇల్లు ఇస్తా ఉన్నాం, తెల్ల రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇంకా 1-2 ఉంటాయి. ఖచ్చితంగా 2 కూడా పింఛన్లు కానివ్వండి, మా మహిళా సోదరులకు 2500 కూడా
తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంకపల్లి సోదరు మనకందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సిడిపిఓ గారు ఒక చక్కటి ప్రోగ్రాం చేసినందుకు, అవేర్నెస్ చేసినందుకు వారికి వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ